జనగణనతో పాటు కులగణన చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. కులగణనపై ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రజలకు వివరించేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతుంది. జిల్లాల వారీగా కుల సంఘాల మీటింగ్లు పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది. కులగణనపై తెలంగాణలో పొలిటికల్ వార్ నడుస్తోంది. జనగణనతో పాటే కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ కామెంట్స్కు ధీటుగా కౌంటర్లిస్తూనే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కమలం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. కులగణనపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చుకుందే తప్ప బీసీలకు ఏమీ చేయలేదనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక జనగణన జరుగుతోందని, అందులోనే కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కమలదళం నిర్ణయించింది. జిల్లాల వారీగా కుల సంఘాలతో సమావేశాలు పెట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. కుల సంఘాలతో మోడీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడంతో పాటు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానికి లేఖలు రాయించాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్లో బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, జిల్లాల్లో జరిగే మీటింగ్లలో ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరు కావాలని డిసైడ్ అయింది. తెలంగాణ ప్రభుత్వం చేసింది సర్వే అని, కేంద్రం చేసేది కులగణన అని, దానికి చట్టబద్ధత ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ ఉంటే మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఒత్తిడితోనో మోడీ ఈ నిర్ణయం తీసుకోలేదని, జనగణన చేసే అవకాశం రావడంతో దాంతోపాటే కులగణన చేస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ఎంత కరెక్టో కేంద్రం చేసే కులగణనతో తేలిపోతుందంటున్నారు బీజేపీ నేతలు.